హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పెద్ద కొండను మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం పిల్లలతో పాటు. సో దీన్ని అక్కులమ్మ కొండ అంటారు. దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల పైన ఇది పొడవు ఉంటుంది. సో దూరం నుంచి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం అందరం కలిసి ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఓకేనా? సో ఆ కొండపైకి దీన్ని అక్కులమ్మ కొండ అంటారు. సో ఇక్కడ కనపడేది గవి మల్లేశ్వర స్వామి టెంపుల్. లోపల శివలింగం ఉంటుంది. లోపల గుడిలోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి గుడిలోకి వెళ్ళడం లేదు. సో ఇక్కడ దాని వెళ్ళాలి. స్నేహిల్ అంటారు దీన్ని. ఈ తోట మాదే. పైకి ఎక్కాలంటే ఇలా కూడా ఎక్కచ్చు, కానీ ఇది చాలా స్లోప్గా ఉంది కాబట్టి ఇలా వెళ్దాం మనం. హాయ్ గాయ్స్, మనం ఈరోజు అక్కులమ్మ కొండలో ఉన్నాము. అక్కులమ్మ కొండ ట్రెక్కింగ్ వెళ్తున్నాం మనం. సో మీరంతా కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాము. ఇది ఎంట్రీ అన్నమాట. సో ఇప్పుడు ఆ పైన కొండకి వెళ్తాము. కొండపైకి ఇదిగోండి. హాయ్ గైస్, మనము అక్కులమ్మ కొండకు ఎక్స్ప్లోరింగ్ వచ్చాము. రే అక్కడ పోవద్దండి, ఇక్కడ రండి. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎక్కాలంటే. సో దాన్ని ఒంటిగుండు అంటారు. దీన్ని ఒంటిగుండు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది సన్న బేస్ పైన నిలబడి ఉంటుంది అన్నమాట. జనరల్గా కొండగడ్డి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మామూలుగా పశువులకు వేసేటువంటిది ఇది అనమాట, కొండగడ్డి. ఇదిగోండి, మామూలుగా కొండకు వచ్చినప్పుడు ఈ గడ్డే కోసేదన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటరు ఎంత ఫ్లో అవుతున్నాయో. చూడండి, ఇది చూడండి, చాలా వెరైటీగా ఉంది. సో వాటర్ ఉన్నటువంటి విషయం కూడా కనపడం లేదు, మనం ఇక్కడ పెట్టి ఇట్లా చూస్తే తప్ప. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. సో నైటే వర్షం పడింది, చూడండి ఎంత బాగుంటాయి.
డిఫికల్ట్గా ఉంటుంది, కానీ చాలా ఈజీనే. ఇది ఒంటిగుండు. ఇక్కడ కొండపైకి వైరు కూడా తీయడం జరిగింది. అంటే కొండపైకి కరెంటు కూడా ఉందన్నమాట, కానీ చాలా డేంజర్. చూడొచ్చు, చాలా తక్కువ స్పేస్లో ఇది నిలబడి ఉంటుందన్నమాట. దీన్ని ఎర్రబోడలు అంటారు. అంటే కొంత ఆ ప్రాంతం అంతా ఎర్రగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, సో అక్కడంతా కూడా ఎక్కుతూ ఉన్నారు కొండపైకి. మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇలా వచ్చామన్నమాట. ఇదిగోండి రాజుల కాలం నాటి కోట కూడా అనేటువంటి కూడా మీరు చూడవచ్చు. Baila conmigo toda la night. El ritmo suena. Can you feel? Move your body. It's so real. Vuélvete loco. Don't stop now. Sigue el ritmo. I'll show you how. Fuego en el aire. Burning high. Feel the heat. Bajo el sky. ఇది ఒక వెరైటీ చెట్టు. సో ఈతకాయలు లాగా ఉంటాయి, కానీ ఇవి తినకూడదు. అడవి ఈతకాయలు అంటారు. వద్దులే. కొండ ఈత చెట్టు. ప్రాంతంలోకి వచ్చాం మనం ఇప్పుడు. అనేక రకాలైనటువంటి చెట్లన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఈ చెట్ల పేర్లు నాకు కరెక్ట్గా తెలియవు, కానీ నరవ చెట్లు, జీవి చెట్లు, కంప చెట్లు, జముడు, ఇలాంటి అనేక రకాలైనటువంటి చెట్లన్నీ కూడా మనకు కనపడతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, చాలా గ్రౌండ్ లాగా ఉంది. ప్రాచీన కాలంలో ఇక్కడ పంటలు వేసేటువంటి వాళ్ళని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. నగర్ల కుప్ప, మేకపోతు కుప్ప అని 101 కుప్పలు, 101 దొనలు ఈ కొండలో ఉన్నాయి. ఇది యాక్చువల్గా మంగోల్ బాయ్ అంటారు. ఇది అంతా కూడా పూడిపోయింది. సో ఒకప్పుడు ఇక్కడ వాటర్ అంతా కూడా ఉండేటువంటిది. చూడండి, చాలా కన్స్ట్రక్షన్ కూడా కనపడుతుంది మనకు. మామూలుగా పశువులకు ఎక్కువగా ఉపయోగించేటువంటి వాళ్ళు. ఇదిగోండి, అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. లైవ్ కాదు ఇది. కొండ గడ్డి ఇదంతా, కొండ గడ్డి. ఒకసారి చూడండి అందరూ. అషేక్ కలర్స్ ఉంటాయి.
పాత గోడ అనమాట ఒకప్పుడు. నువ్వు చూడొచ్చు, పడిపోయింది అంతా కూడా. జముడు చెట్టు ఇదిగోండి, ఇవన్నీ పడిపోయాయి. ఒకప్పుడు రాజుల పైన పరిపాలించేటువంటి వాళ్ళు, కింద కూడా పరిపాలించేటువంటి వాళ్ళు.